ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ బాగుంటుంది అని, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే హై ప్యాకేజ్ వస్తుంది అని, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని. సో వీటన్నిటి గురించి ఈ ఒక్క వీడియోలోనే సొల్యూషన్స్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు కెరియర్ టాక్స్ విత్ ఆర్కే. నేను మీ రవికిషోర్. 15 yearsగా ఎంతో మంది స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ సక్సెస్లో నేను ఒక భాగమయ్యాను. సో నేను చెప్పబోయే పాయింట్స్ని అజంప్షన్స్ కాదు, ఇండస్ట్రీ డేటా, ప్లేస్మెంట్ స్టాట్స్, గవర్నమెంట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని చెప్తాను. సో నేను చెప్పేది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఏదైనా ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మనకు అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి చూసుకుంటే కోర్ ట్రెడిషనల్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి, లైక్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ లాంటివి. అలానే ఇప్పుడు మనకి న్యూ ఐటీ ట్రెండ్స్ బ్రాంచెస్ వచ్చాయి, ఏఐఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఏఆర్విఆర్ ఇలాంటివి. తర్వాత మనకి థర్డ్ కేటగిరీలో ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ డిఎస్, సిఎస్సి విత్ మెడికల్, ఇలాంటి బ్రాంచెస్ కూడా చాలానే వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి కేటగిరీలో ఫ్యూచర్ సిచ్యువేషన్ ఏంటనేది చూసుకుందాం, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం. ఇప్పుడు మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ని చూసుకున్నట్టయితే 2027 వరకు 97 మిలియన్ న్యూ ఏఐ అండ్ డేటా రిలేటెడ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్తున్నారు. జనరేటివ్ ఏఐ అడాప్షన్ అనేది ఇండియాలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ మనకి ఏఐఎంఎల్ ఫ్రెషర్స్ చూసుకుంటే 10 to 18 LPA వరకు వస్తున్నాయి, అది కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్లో చదివే వాళ్ళకి. అలానే ఒక లోకల్ ప్రైవేట్ కాలేజ్లో చదివే వాళ్ళకి 6 to 8 LPA స్టార్టింగ్ సాలరీ వస్తున్నాయి. కానీ గ్రోత్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఏఐ బూమింగ్ గురించి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అవేంటో చూద్దాం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE 2023 డేటా ప్రకారం సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ బ్రాంచెస్లో ప్లేస్మెంట్ పర్సెంటేజ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గిపోయి ఏఐ డామినేషన్ పెరుగుతుంది. కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆటోమేషన్ జరిగిపోతుంది. ఐటీ కంపెనీ డామినేషన్ వల్ల కోర్ సెక్టర్స్లో జాబ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. శాలరీ లెవెల్ కూడా సివిల్, మెకానికల్ ఫ్రెషర్స్కి చాలా అంటే చాలా తక్కువ శాలరీస్ వస్తున్నాయి. ఇప్పుడు లోకల్లో చూసుకున్న సివిల్, మెకానికల్ వాళ్ళకి 15,000 to 20,000 రూపీస్ పర్ మంత్ శాలరీస్ మాత్రమే దొరుకుతున్నాయి. సో సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అనేవి అంత మంచి ఆప్షన్ కాదు, అది కొంచెం రిస్కీ చాయిస్ అనే చెప్పొచ్చు. ప్యాషన్ ఉంటే ఓకే, లేదంటే ప్లేస్మెంట్స్ కానీ శాలరీ కానీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం డౌన్ ట్రెండ్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం కొన్ని సేఫెస్ట్ ఆప్షన్స్ గురించి చూద్దాం. అదేంటంటే ప్లేస్మెంట్స్ డేటా చెప్తుంది సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచెస్ అనేవి ఎప్పటికీ టాప్ 2 అని. నాస్కామ్ 2023 రిపోర్ట్ ప్రకారం సిఎస్సి గ్రాడ్యుయేట్స్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 12 LPA అయితే ఉంది. ఈసీఈ గ్రాడ్యుయేట్స్ కి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 5 to 10 LPA అయితే ఉంది. ఎందుకో చెప్తాను, క్లియర్ గా చూడండి. ఇండియన్ గవర్నమెంట్ 76,000 crores ని సెమీ కండక్టర్ మిషన్ పైన అనౌన్స్ చేసింది. ఐఫోన్, మైక్రాన్, AMD లాంటి టాప్ కంపెనీస్ ఇండియాలో ఫ్యాబ్ సెట్ చేస్తున్నాయి. సో ఈసీఈ బ్రాంచ్ కూడా నెక్స్ట్ డికేడ్ లో డిమాండ్ అనేది సిఎస్సికి ఈక్వల్ గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈసీఈ, సిఎస్సి. ఇక్కడ బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కోర్ ప్లస్ స్పెషలైజేషన్, సంథింగ్ లైక్ సిఎస్సి విత్ ఏఐ. అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జాబ్ తెచ్చుకోవడానికి ఈ బ్రాంచ్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఫిన్టెక్, అనలిటిక్స్, స్టార్ట్అప్ కంపెనీస్ లో అయితే సిఎస్సి విత్ డేటా సైన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత మనకి ఫినాన్స్, సైబర్ సెక్యూరిటీ రోల్స్ కి అయితే సిఎస్సి విత్ బ్లాక్ చైన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో దీనివల్ల ఏమవుతుందంటే కోర్ సబ్జెక్ట్ వల్ల ఫండమెంటల్స్, అట్ ద సేమ్ టైం స్పెషలైజేషన్ వల్ల మార్కెట్ రెడీ స్కిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. కానీ ఫైనల్గా బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా? బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు 3 థింగ్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ మన ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఒక ప్యాషన్ లేకుండా సబ్జెక్ట్లో సక్సెస్ అవ్వలేం. అలానే మార్కెట్ డిమాండ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్ బట్టి ఏఐ, డేటా, క్లౌడ్కి అయితే చాలా ఎక్కువ స్కోప్ ఉంది. సివిల్, మెకానికల్ లాంటి బ్రాంచెస్కి అయితే డిమాండ్ చాలా తక్కువ ఉంది. అలానే మనం ఫ్యూచర్ శాలరీ గ్రోత్ గురించి చూసుకుంటే సిఎస్సి, ఈసీఈ వాళ్ళకి విత్ స్పెషలైజేషన్ అయితే చాలా ఎక్కువ ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కంపేర్ టు మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ. ఫైనల్గా రాంగ్ బ్రాంచ్ని మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే మీ 4 years ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది. అందుకనే మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకోండి. మీ కెరియర్ అనేది చాలా సేఫ్ పొజిషన్లో ఉంటుంది. ఈ టాపిక్ అంతటినీ ఒక సమ్మరీలా చెప్పుకుంటే బెస్ట్ బ్రాంచెస్ ఏంటి అని అంటే ఏఐఎంఎల్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, కంప్యూటర్ సైన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ. డౌన్ ట్రెండ్లో ఉన్న బ్రాంచెస్ ఏంటని చూసుకుంటే సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అండ్ అదర్ కోర్ బ్రాంచెస్. అలానే బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే కోర్ ప్లస్ స్పెషలైజేషన్, సిఎస్సి ప్లస్ ఏఐఎంఎల్ ఆర్ సిఎస్సి ప్లస్ డేటా సైన్స్, ఇలాంటివి అనమాట. సో అదండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో. మీరు కామెంట్ పెట్టిన ప్రతి బ్రాంచ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాం. అలానే నెక్స్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ వరకు ఈ వీడియోని చూసారంటే మీకు చాలా వాల్యూ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.